నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. సంపత్ వినాయకుడిని దర్శించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వరదిల్లాలని వేడుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. సీతంపేట దుర్గా గణపతి ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి మహోత్సవాలు. ప్రతిరోజు భక్తులకి నిజ రూపంలో దర్శనమివ్వనున్న స్వామివారు. వక్ఫ్ బోర్డు భూముల సంరక్షణ కొత్త చట్టం రద్దుపై నగరంలో జరిగిన అఖిలపక్ష చర్చా సదస్సులో పాల్గొని మాట్లాడిన ప్రజా సంఘాలు, వామపక్షాలు, ముస్లిం కమిటీ నాయకులు. సింహాచలం పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగ జరిగిన సింహాద్రి నాథుని నిత్య కళ్యాణాన్ని చూసి తరించిన భక్తజనం. ఆదిదేవుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యక్తి జీవితానికి ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతమైన జీవితం సాధ్యమవుతుందని, అందుకే తాను ఏ పని ప్రారంభించినా సంపత్ వినాయకుడిని దర్శించుకుని ప్రారంభిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన ఆసిల్మేట శ్రీ సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో శిరీష ఆర్య మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి పూజలు చేపట్టారు. అనంతరం ఈవో శిరీష గంటకు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత మహిమగల సంపత్ వినాయకుడిని ప్రతి ఏటా వినాయక చవితి నాడు దర్శించుకోవడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా తాను చేపట్టే ఏ పనైనా ముందుగా స్వామిని దర్శించుకొని ప్రారంభిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా అంతా మంచి జరిగి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సంపత్ వినాయకుడిని మొక్కుకున్నట్లు తెలిపారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుడిని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపత్ వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకునడం కూడా మనకి ఆనవాయితీ. మేము నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబెట్టాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళవల్ల కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ 9 రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా, ఈవో కానీ ఇతర అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సీతంపేట దుర్గా గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 24 వార్డు కార్పొరేటర్ అనిల్ రాజు స్వామిని దర్శించుకున్నారు. అనిల్ రాజుకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనిల్ రాజు, సారిపల్లి గోవింద్ మీడియాతో మాట్లాడారు.
ఈ సంవత్సరం సితంపేట దుర్గా గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం దుర్గా గణపతి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు వార్డు కార్పొరేటర్ శ్రీ సార్పిల్ గోవింద గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత బ్రహ్మాండంగా నవరాత్రులు జరుగుతున్నాయి. ఆయన ఆహ్వానం మేరకు ఈవేళ భగవంతుని దర్శించుకోవడానికి ఇచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విఘ్నాధిపతిని దర్శించుకుని ఈ సంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దుర్గా గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని ఆ భగవంతుని వేడుకుంటాం. ఓం గం గం గణపతి నమః. శ్రీ శ్రీ దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మరి ఈరోజు 7/9/2024 నుండి 15/9/2024 వరకు స్వామివారి దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాలు మరి 9 రోజులు మరి అత్యంత ఘనంగా జరగబడుతుంది. అలాగే స్వామివారు ఈరోజు సాయంత్రం నిజరూప దర్శనంలో స్వామివారి భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి 9 రోజులు కూడా రోజుకొక అలంకరణలో స్వామివారి భక్తులు దర్శనమిస్తారు. అలాగే 15వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి ఉత్సవపాలకి సిద్ధి బుద్ధి ఉత్సవపాలకి పురవీధుల్లో భారీ ఊరేగింపుతో స్వామివారు ఉత్సవపాలకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే మళ్ళీ 21వ తారీఖు 21/9/2024 పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అన్నింటిలో కూడా మరి అలాగే ఈరోజు సాయంత్రం 4 స్వామివారు వినాయక చవితి సందర్భంగా మరి వీధుల్లో అలాగే వినాయక యూత్ కానీ మధునగర్ యూత్ కానీ యశోదకృష్ణ సేవా సంఘం వారు కానీ శ్రీకృష్ణ సేవా సంఘం ఫిష్ మార్కెట్ యూత్ వారు మరి ప్రతి వీధిలో కూడా ఈరోజు సాయంత్రం 4 స్టేజీలతో సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగబడుతుంది. దీన్ని అందరూ కూడా భక్తులు వీక్షించి స్వామివారిని దర్శించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటూ ముస్లింల హక్కుగా కొనసాగే వక్ఫ్ బోర్డుల దోచుకునే కుట్ర జరుగుతుందని దానిని కాపాడుకునేందుకు విశాఖ ముస్లింలందరూ ఐక్యమత్యంగా ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టర్ కి మెమరాండం సమర్పిస్తామని విశాఖ జిల్లా ముస్లిం కమిటీ అధ్యక్షులు హైదర్ అలీ సింకా కైలాసగిరి మసీదు కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూ కాలనీలో ఓ హోటల్లో వక్ఫ్ బోర్డుపై కేంద్రం తెచ్చిన చట్టంపై అఖిలపక్ష చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సిపిఎం నేత అజయ్ శర్మ, పిఓడబ్ల్యూ లక్ష్మి, మహిళా చేతన కత్తి, పద్మ, అష్రఫ్ తదితరులు పాల్గొని కొత్త చట్టంపై చర్చించారు. అనంతరం సింకా, మునీర్ మాట్లాడారు. విశాఖపట్నం ఉంటున్నాను సార్. ఈరోజు వక్ఫ్ బోర్డు ల్యాండ్ గురించి ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాష్ట్రంలో కూడా చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే మాకు ఈ ల్యాండ్ కొంతమంది బడా నాయకులు కొట్టియాలనే ఉద్దేశంతో ఇలాంటి యాక్ట్లు తీసుకొచ్చి ఈ భూముల్ని ఇండియాలో 9,07,000 ఎకరాలు ఉందండి. ఆ 9,07,000 ఎకరాలు మరియు మన విశాఖపట్నంలో 7,700 ఎకరాలు ఉందండి. ఈరోజు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద కన్నుపడ్డదండి. అదేవిధంగా ఇవాళ కొన్ని భూములు గవర్నమెంట్లు తీసుకున్నారు. మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ముస్లింలకి ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ పూర్వం నవాబులు ముస్లిమ్స్కి, ఈ రాజులు హిందువులకి కొద్ది భూములు దానం చేశారండి. ఆ భూములే ఈ భూములండి.
ఈరోజు వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి ముట్టుకునే అధికారం వీళ్ళకి లేదు. లేకుండా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారండి. మాకు ఇంకా మేము పేదరికంలోని మమ్మల్ని నెట్టియాలని చూస్తున్నారు. ఇవాళ మాకు సరైన కాలేజీలు లేవండి, సరైన స్కూల్స్ లేవండి, సరైన మసీదులు లేవండి, సరైన ఏమి మాకు నమాజ్ చదువుకోవడానికి ఈదుగా లేవండి. మేము చచ్చిపోతే మాకు పూడ్చడానికి స్థలాలు లేవండి. కానీ లాస్ట్కి మాకు ఎలా ఉందంటండి, మా ల్యాండ్లు 7,000 ఎకరాలు ఉండి మేము ఈరోజు కలెక్టర్ గారికి మేము లెటర్లు పెట్టుకుంటాం, సార్ మాకు భూమి ఇవ్వండి, మా భూములు మాకు ఇవ్వకుండా మా భూములు మీరు మాకు ఇచ్చియండి, మేము డెవలప్ చేసుకుంటాము. ఈరోజు దేవస్థాన భూములు ఏ విధంగా మీరు కాపాడుకుంటున్నారు, అలాగే విధంగా మా భూములను కూడా మేము కాపాడుకోవడానికి దీనికి ఒక చట్టాలు చేయండి. ముస్లింలకి ఈ భూములు మీరు ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుపడతారు. మా మైనార్టీ కాలేజీలు ఓపెన్ చేసుకుంటాము. మా ఆడపిల్లలకి అందరికీ మంచి మంచి చదువులు చదువుతాయి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగాలు లేక మన వాళ్ళు అందరూ దుబాయ్, యువతల చైనా దేశాల్లో వెళ్ళిపోతున్నారండి. ఇండియా లెవెల్లో ఉండటం లేదు. దయవుంచి ఆ భూములు మీరు మాకు లీజుకి ఇస్తే మాకు ఉపాధి కలుగుతుంది. దయవుంచి ఆ భూములు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతాను. మీడియాకి, సోషల్ మీడియాకి మరియు పేపర్ విలేకరులకి, ఎలక్ట్రికల్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, నా పేరు మునీర్ ఖాన్, నేను కైలాసపురం మసీద్ రజా సదర్. తర్వాత నేను డిస్ట్రిక్ట్లో చాలా దీంట్లో ఉన్నాను. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది చాలా దారుణమైన ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి పూర్వం పెద్దవాళ్ళు ఒక్కంటే దానం చేశారు. ఈ దానం చేసిన భూమిని దానం కిందే ఉంచాల. ఇతరుల భూములు మనం తీసుకోవటం లేదండి, ఎవరి భూములు కూడా మనం తీసుకోవటం లేదు. క్రిస్టియన్ పరంగా ఉన్న భూములు కానీ, మన హిందూ మతానికి చెందిన భూములు కానీ దాంట్లో మేమెవరు కూడా ఒక పిన్ను కూడా టచ్ అవటంలా. అలాంటప్పుడు మా ముస్లిం భూముల్లో వచ్చి వీళ్ళు ఆక్రమించడం, ఈ భూములు ఎంతవరకు సభ్యం మాకు తెలియటం లేదు. దాని గురించే ఇది మేము ఏంటంటే మా పూర్వీకుల భూముల్ని మేము కాపాడుకోవాలని మొత్తం ఇండియాలో ముస్లింలు అందరూ కూడా, ఇండియాలో ముస్లింలు అందరూ కూడా, ముస్లింతో పాటు హిందువులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా కలిసి మన విశాఖపట్నంలో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేసి అందరూ కూడా ఒక పెద్ద ర్యాలీగా తీద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మొత్తం ఇక్కడ 150 మసీదులు ఉన్నాయి. 150 మసీదుల నుండి జమాతులు దగ్గర 4-5 వేల మంది వస్తారు. వీళ్ళతో మేము ర్యాలీ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మేము మా బాధలు కూడా వినిపించుకొని మేము ఈ ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవీరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలని అందజేశారు.
उत्तरया कन्यावर्गावतमिन्धर्माक्षदार्थनमस्तेदं विद्यावां जगपुष्पाः श्री 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 वराहलक्ष्मी कुटुंबस्वामी वाరి యొక్క దివ్య ప్రజా మహోత్సవం ఈనాడు భగవద్భక్తులు సమర్పించిన ఉదకర్తాలు. నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. NXT G ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో ఎట్టకేలకి బుడమేరు గంటలను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జల వనరుల శాఖ అధికారులు తాజాగా 3 గంటని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకి వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరుకు పడ్డ గంటలని పూడ్చే పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఒక్కసారిగా 60,000 క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కి గండు పడ్డాయి. 3వ గంటి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరొక వైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. ఈ రోజని కాదు, ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానల్లో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఇటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైన తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పని చేశాము. కాబట్టి అందరూ ఆశ్చర్యపోయేటువంటి విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మిలిటరీ వాళ్ళు అభినందించారు. ఎందుకంటే ఇది దారి తెండి లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గన్లు పొట్టాలనంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నామన్నా ఎక్విప్మెంట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. పోనీ అవతల గట్టుగా మార్గం వేసుకుందామన్నా ఇంతకంటే వీక్గా అటు బండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి గళ్ళు పొడతాలని అంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా 30 టన్నులు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా 24 గంటలు పనిచేసి ఈ గంటలను మీరు పూర్తగలిగారని వాళ్ళు కూడా అభినందించాలి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు మరమ్మతుల్ని పూర్తి చేశారు. 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లని విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 2 రోజుల్లోనే ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతులు పనులు చేపట్టారు. నదిలో 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నా కూడా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకి ఆటంకం ఏర్పడుతోంది. జగ్గంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సృజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన పల్లెపు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు చేరే అవకాశం ఉందని అన్నారు. పల్లెపు ప్రాంతాల్లోని వారికి చీకటి పడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కృషి వలన ఇండిగో ఎయిర్లైన్స్ విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసుల్ని నడపనుంది. ఈ నెలలో 1, వచ్చే నెలలో 3 చొప్పున కొత్త సర్వీసుల్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21న ఉదయం 9 గంటలకి విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 27న విశాఖ విజయవాడ సర్వీస్ ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకి విశాఖ నుంచి విమానం బయలుదేరనుంది. అదే రోజున విశాఖ హైదరాబాద్ సర్వీస్ ని కూడా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది. మరొక వైపు విశాఖ అహ్మదాబాద్ కి వారానికి
వారానికి 3 రోజుల కొత్త సర్వీస్ ని నడుపుతున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్ఛార్జీలు కుమార్ రాజా, డిఎస్ వర్మ, ఓం నరేష్ కుమార్ తెలిపారు. గుంటూరు పశ్చిమలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధిన అందమైన గణనాథులు కొలువు తీరారు. కుటుంబ సమేతంగా ప్రజలు వినాయక పందిళ్ల వద్దకు చేరి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. బ్రాడీపేట, అరండలపేట, కన్నవారి తోట, కొరిటిపాడు లాంటి ప్రాంతాల్లో విశేష పూజలు నిర్వహించారు. వినాయకుని పూజ ప్రతి కార్యక్రమానికి శుభారంభమని పండితులు తెలిపారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా తొలుత గణపతి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అదేవిధంగా అందరి సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలండి. మన 23వ వార్డులోని నగరంపాలెం 3 బొమ్మల సెంటర్లో గంటా పెద్దబ్బాయి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, వార్డులో నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నాము. ఈ నెల 11వ తేదీ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున భోజనాల కార్యక్రమం ఉంటుంది. మాకు ఇప్పటివరకు సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఏవేవైతే ఈ తుఫాను పేరుతో విఘ్నాలు వస్తున్నాయో ఈ విఘ్నాలన్నీ కూడా తొలగి ఇంకా రానున్న సంవత్సరాలలో అవిఘ్నంగా ఆ గణపతి ఉత్సవాలు అనేవి జరగాలి అని ఆ విఘ్నేశ్వరుడు అందరినీ కూడా విఘ్నాలు అన్నీ తొలగించి అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలో వినాయక చవితిని పురస్కరించుకుని వాడవాడలా గణేష్ పందిళ్లు వెలిశాయి. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు నినాదాల నడుమ ఆధ్యాత్మిక పరిమళాల గుబాలింపుతో వినాయక పందిళ్లలో కోలాహలం నెలకొంది. పలు దేవతామూర్తుల రూపాల్లో మహాగణపతి దేదీప్యమానంగా భక్తులకి దర్శనమిచ్చారు. ఒక పక్క ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న భక్తి ముందు ఏదైనా దిగదుడిపేనన్నట్లు విద్యుత్ కాంతులలో బొప్ప గణపయ్యలు దగదగ మెరుస్తున్నారు. ఆరగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకి దర్శనమివ్వనున్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగనుందని వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు వివరించారు. వాసవి ద్వారా ఆధ్వర్యంలో 26వ గణపతి నవరాత్రుల మొదటి రోజు కార్యక్రమం బిగినైంది. ఈ 9 రోజులు 9 రకాల అలంకారాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది. 10వ రోజు పూర్ణావతి అన్నప్రసాద వితరణ, వసంతోత్సవము, 10,000 మందికి అన్నప్రసాద వితరణ. 11వ రోజు 17వ తారీఖు భారీ ఊరేంపు స్వామివారిని 11 రకాల వాద్యాలతో కుంచినపల్లి కృష్ణానదికి నిమజ్జనకి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికి జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. గుంటూరు జిల్లా ప్రజలకి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మహాగణపతి దయతో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని ఆశస్సులతో వరద బీభత్సం నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని అభిలాషించారు. వినాయక చవితిని పురస్కరించుకుని గుంటూరు నల్లచెరువు విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో 19వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాలబండి రామరాజు, తురక శ్రీనుబాబు, తురక రమేష్, కోటి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ప్రతి ఏటా ఇలానే మరి గుంటూరు నగరంలో కూడా వినాయక పండుగ సందర్భంగా మరి అందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండే విధంగా భగవంతుని ప్రార్థిస్తూ పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నారు, మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్న గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎట్లాంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి మతపరంగా అన్ని మతాలు కలిసేసేసి మరి పండుగని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. సుమారుగా 11 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఉండేసేసి విజయవాడ వరద బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బురదని తొలగించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మోటల్ని సిద్ధం చేసింది. ఈ మోటల్ని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూతక్కి శ్రీనివాసు, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ శనివారం మోటల్ని ఆవిష్కరించారు. జీటీ రోడ్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలో ఊహించిన విధంగా వచ్చిన వరదలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేశాయని వారు పేర్కొన్నారు. తమ వంతు సహాయంగా
వరద సహాయక చర్యలో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. వరద బాధితుల ఇళ్లని క్లీన్ చేయడంతో పాటు వారి ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందిస్తామని ప్రకటించారు. గుంటూరు ఐఎంఏ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శకాన్ని మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు సిబ్బంది పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు అయినటువంటి వరద సందర్భంగా చూస్తే విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ కంటే కిందకి నీళ్లుండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇవాళ వినాయక చవితి పండగకి మనందరం ఇళ్ళు శుభ్రం చేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ 1,00,000 మంది వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది దృష్టిలో ఉంచుకొని వారి ఇల్లంతా క్లీన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో గుంటూరు ఐఎంఏ రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి ఈ మెషిన్స్ ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వర్తైన ఈ మెషిన్స్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న 20 అడుగుల రోడ్లు 18 అడుగుల రోడ్లు మురికివాడల్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేసామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు కూడా లేని పరిస్థితుల్లో ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక 30 మీటర్ల కరెంటు వైరు అలాగే 30 మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే 60 మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇస్తున్నాం. ఎందుకంటే సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మీ అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు ఈ మధ్య జరిగిన వరదలు కనీవిని రీతిలో అంటే మనం ఎవరూ చూడని రీతిలో జరిగినాయి. సో దీనికి పెద్ద ఎత్తున ఐఎంఏ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకి మన గుంటూరు బ్రాంచ్ నుంచి 20 లక్షల రూపాయలు స్టేట్ ఐఎంఏకి పంపించడం జరిగింది. దీనికి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ నూతక్ శ్రీనివాస్ గారు, బూసిరెడ్డి నరేంద్ర, అట్లానే మహేష్ గారు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నీ స్పెండ్ చేసి మనీ కలెక్ట్ చేయటం జరిగింది. అట్లానే మీ అందరికీ తెలుసు స్టేట్ ఐఎంఏ నుంచి ఒక 25 లక్షలు తొలి విడతగా ముఖ్యమంత్రి గారికి అందజేశాము. అట్లానే ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లంజర్ పంప్స్ అనేవి మనకి ఫైరు జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి ఫైర్ జరిగినప్పుడు అవి నీటిని పంపిణీ చేయటానికి నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి కొడతారనమాట. సో ఇప్పుడు మన ఫైర్ డీజీ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు 2000 హాస్పిటల్స్కి ప్లంజర్స్ పంపు పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఫైర్ ఎన్ఓసీలు అందజేశారనమాట. సో వారు కూడా ఈ సందర్భంగా మన విజయవాడలో మీ అందరికీ తెలుసు వరదల్లో ఏదైతే ఇళ్లల్లో ఈ బురద అన్నీ పేరుకుపోయినాయో వాటి యొక్క క్లీనింగ్కి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లోకి కానీ ఆ చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వారికి ఉడతా భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ ఒక 50 పంపులు అందజేయబోతున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి. సో
మేమేంటంటే ఎంత వీలైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఐఎంఏ తరపున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో. ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. సంపత్ వినాయకుడిని దర్శించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వరదిల్లాలని వేడుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. సీతంపేట దుర్గా గణపతి ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి మహోత్సవాలు. ప్రతిరోజు భక్తులకి నిజ రూపంలో దర్శనమివ్వనున్న స్వామివారు. వక్ఫ్ బోర్డు భూముల సంరక్షణ కొత్త చట్టం రద్దుపై నగరంలో జరిగిన అఖిలపక్ష చర్చా సదస్సు. సదస్సులో పాల్గొని మాట్లాడిన ప్రజా సంఘాలు, వామపక్షాలు, ముస్లిం కమిటీ నాయకులు. సింహాచలం పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగ జరిగిన సింహాద్రి నాథుని నిత్య కళ్యాణం. కళ్యాణాన్ని చూసి తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.